Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం 43కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్ చూడాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. రామాయణం 43 ఎపిసోడ్. అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్దంగా వాహనశాలకి వెళ్ళి సారథిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధము చేయమన్నాడు. రావణుడు బంగారముతో చేయబడ్డ పిశాచాల వంటి ముఖములున్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర మార్గము మీదుగా పయనమయ్యి వెళ్తుండగా ఆయనకి ఒక పెద్ద వటవృక్షం కనపడింది. తన తల్లి అయిన వినతికి ధ్యాస విముక్తి చేయడానికి గరుత్మంతుడు అమృతము తేవడానికి బయలుదేరే ముందు తన తండ్రి అయిన కశ్యపుని, నేను ప్రయాణము చేసేటప్పుడు ఆకలి వేస్తుంది కదా, అప్పుడు ఆహారం ఎక్కడ దొరుకుతుందని అడిగితే కశ్యపుడు, నువ్వు హిమాలయ పర్వతాలకి దగ్గరగా వెళ్తున్నప్పుడు ఒక పెద్ద సరోవరం కనపడుతుంది. ఆ సరోవరం ఒడ్డున 2 కచ్చపాలు కొట్టుకుంటూ ఉంటాయి, ఒక తాబేలు, ఒక ఏనుగు. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడికి విభాసుడు, సుపిత్రుడు అనే 2 కుమారులు ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు మరణించిన కొంతకాలానికి ఆ అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకంలో తేడాలు వచ్చి ఒకరిని ఒకరు శపించుకున్నారు. విభాసుడు సుప్రతీకురుణ్ణి ఒక పెద్ద ఏనుగుగా, సుప్రతీకుడు విభాసుడిని ఒక పెద్ద తాబేలుగా అవమని శపించుకున్నారు. ఆ తాబేలు చుట్టుకొలత 10 యోజనములు, మందము 3 యోజనములు ఉంటుంది. ఏనుగు 6 యోజనముల ఎత్తు, 12 యోజనముల పొడవు ఉంటుంది. ఏనుగు తాబేలుని బయటికి లాగాలని చూస్తుంటుంది, తాబేలేమో ఏనుగుని నీళ్ళలోకి లాగేయాలని చూస్తూ ఉంటుంది. అవి అలా కొన్ని వేల సంవత్సరముల నుండి కొట్టుకుంటూ ఉన్నాయి. అవి అలా కొట్టుకుంటూ ఉండడం వలన ఆ చుట్టుపక్కల ఎవ్వరూ ఉండడము లేదు. ఆకలి వేస్తే ఆ రెండింటిని తినేసే అన్నాడు. గరుత్మంతుడు సరే అని బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ ఏనుగుని తాబేలుని చూశాడు. ఆ రెండింటిని తన కాలి గోళ్లతో పైకెత్తి నక్రోధం అనే మహావృక్షం యొక్క కొమ్మ మీద ఆ రెండింటిని పెట్టాడు. ఆ కచ్చపాల బరువుకి ఆ కొమ్మ విరిగిపోతుండగా గరుత్మంతుడు తన ముక్కుతో ఆ కొమ్మని పైకి ఎత్తి ఒక భద్రమైన స్థానానికి చేర్చాడు. ఆ గజకక్షపాలని ఒక పర్వతము మీద పెట్టుకొని తినేశాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అమృతాన్ని తెచ్చి వినతిని ధ్యాసం నుండి విముక్తురాలని చేశాడు. ఆనాడు గరుత్మంతుడు ఆ గజకక్షపాలని పెట్టినది ఈ వృక్షం మీదనే. రావణుడు నక్రోధం అనే వృక్షంను చూసి కిందకి దిగి చూసేసరికి ఆయనకి ఒక తాపస ఆశ్రమం కనపడింది. ఆ ఆశ్రమంలోకి వెళ్ళి చూడగా అందులో నారచీర కట్టుకొని జటలు వేసుకొని నియమముతో ఆహారాన్ని తింటూ ఒకప్పుడు రాక్షసుడైనటువంటి మారీచుడు కనపడ్డాడు. రావణాసురుడు, ఓ మారీచా, నేనిప్పుడు చాలా కష్టంలో ఉన్నాను. నీ వంటి మహాత్ముడు కాకపోతే నాకు ఎవరు ఉపకారం చేస్తారు? నువ్వు నాకు తప్పకుండా ఉపకారం చేయాలి, నీకు తెలుసు కదా.
జనస్థానములో 14,000 రాక్షసులను నియమించి మునుల యొక్క ధర్మాల్ని యజ్ఞములని నాశనం చేయమని చెప్పాను. నేను చెప్పిన పనులని వాళ్ళు ఎంతో శ్రద్ధ భక్తులతో ఆచరిస్తుండగా ఎక్కడి నుంచో రాముడు వచ్చి కరుడిని, దుషణుడిని, తిస్కరుడిని, మహాకపాలుడిని మరియు 14,000 మంది రాక్షసులను ఒక్కడే చంపేశాడు. నా మనసుకి ఎంత బాధగా ఉన్నదో తెలుసా? రాముడు కర్కసుడు, తీక్ష స్వభావం ఉన్నవాడు, మూర్ఖుడు, లుబుద్ధుడు, ఇంద్రియాలను జయించనివాడు, ధర్మాన్ని విడిచిపెట్టినవాడు, అన్ని ప్రాణులు భయపెట్టేవాడు. దశరథుడికి అసహాయం వేసి రాముడిని అరణ్యాలకు వెళ్ళగొట్టాడు. నేను రాముడిని బాధ పెట్టాలని అనుకుంటున్నాను. ఏ పాపం ఎరుగని నా చెల్లి శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు. నన్ను ఇంత బాధ పెట్టిన రాముడిని బాధ పెట్టడానికి, ఆయన భార్య అయిన సీతని అపహరించడానికి తీసుకొద్దామని అనుకుంటున్నాను. రాముడితో యుద్ధం చేసి సీతని తీసుకురావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకని ఏ యుద్ధము చేయకుండా పని జరిగిపోయే ఉపాయం ఒకటి నేను ఆలోచించాను. ఇప్పుడు అది నీకు చెబుతాను, విను. నీకు సమస్త మాయలు తెలుసు. నువ్వు బంగారు లేడిగా మారిపో. నీ ఒంటి మీద వెండి చుక్కలు ఉండాలి. ఇంతకు ముందు ఎవరూ చూడని కొమ్ములు ఉండాలి. నువ్వు సీత కంటపడేటట్టుగా ఆశ్రమంలో పరిగెత్తుతూ అటు ఇటు ఆడు. సీత నిన్ను చూసి ఆ మృగము కావాలని అడుగుతుంది. సీత కోరిక తీర్చడం కోసం రాముడు నీ వెనకాల వస్తాడు. నువ్వు అవుతూ కనబడుతూ రాముడిని చాలా దూరము తీసుకువెళ్ళు. కొంత దూరం వెళ్ళాక హా సీత, హా లక్ష్మణ అని రాముడి కంఠముతో అరిస్తే రాముడికి కష్టం వచ్చిందనుకొని సీత లక్ష్మణుడిని పంపిస్తుంది. అప్పుడు నేను వెళ్ళి సీతని రాహువు చంద్రుడిని ఎత్తుకొనొచ్చినట్టు నేను ఎత్తుకొస్తాను. అందుకని నువ్వు బంగారు జింకగా మారు అన్నాడు. ఆ మాటలు విన్న మహాత్ముడైన మారీచుడు దేవతల కనురెప్ప వేయకుండా ఎలా నిలుచుంటారో అలా నిల్చుండిపోయాడు. శవం నిలబడితే ఎలా ఉంటుందో అలా నిలబడ్డాడు. తర్వాత ఆయన అన్నాడు, సులాభా పురుషా రాజన్ సతతం ప్రియవాదినం అపృష్యా చ ప్రదక్షా భక్త శ్రోదా చ దుర్లభ. రావణ, మన మనసుకి ఇష్టమయ్యేటట్లు మాట్లాడే వాళ్ళు చాలామంది దొరుకుతారు. కానీ వాళ్ళు మనల్ని అభ్యున్నతి వైపుకి నడిపించేటట్టుగా మాట్లాడేవారు కాదు. కొంతమంది మాట్లాడితే అప్రియంగా మాట్లాడినట్టు ఉంటుంది. కానీ ఆ మాటల్లో అవతలి వారి అభ్యున్నతి గురించి మాటలు ఉంటాయి. అలా మనకి మంచి చెప్పేవాడు దొరకడు. ఒకవేళ అలాంటి వాడు దొరికినా వినేవాడు దొరకడు. నీకు ఎవరో గూఢాచారులు చెబితే రాముడి గురించి విన్నావు. ఆ గూఢాచారి పరమ దుర్మార్గుడు. నీ మీద కక్ష కట్టి నీ ప్రాణములు తీయాలని చూస్తున్నాడు. అందుకని నీకు అన్ని అసత్యములు చెప్పాడు. నువ్వు ఇప్పటిదాకా రాముడి గురించి చెప్పినవన్నీ అబద్ధాలు. రాముడు మహాధర్మాత్ముడు. మహేంద్రుడికి, వరుణుడికి ఎటువంటి పరాక్రమం ఉంటుందో రాముడికి అలాంటి పరాక్రమం ఉన్నది. అందరూ వచ్చి రాజ్యం తీసుకో అని అడిగినా తన తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని రాముడు అరణ్యాలకి వచ్చాడు. నీ మాటలు వింటుంటే నాకు ఒక అనుమానం వస్తుంది. సీతమ్మ మానవ స్త్రీ కాదు. నిన్ను చంపడానికి, రాక్షస కులాన్ని నాశనం చేయడానికి భూమి మీదకి వచ్చిన దేవతా స్త్రీ. నీకు పుట్టిన ఈ నీచమైన కోరిక వలన నువ్వు నశించిపోతావు. నీతో పాటుగా లంకపట్నం నశించబోతుంది. రాక్షసులందరూ భూమి మీద పడి నశించిపోతారు. నీకు ఎవరో అబద్ధాలు చెప్పారు. ఆ మాటలు విని అన్నీ నీకు తెలుసుకొని ఆ మాటలు ఇంకొకరికి చెబుతున్నావు. నువ్వు రాజువి. ఇంత చపల బుద్ధితో ఉండకూడదు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమం రాజసర్వస్య లోకస్య దేవానాం ఇవ వాసవం. ప్రపంచంలో ఉన్న ధర్మాన్ని తీసుకొచ్చి ఒక చోట పోసి దానికి ప్రాణం పోస్తే ఆయనే రాముడు. సత్యమే పరాక్రమగా కలిగినవాడు. ఈ లోకములన్నింటికీ రాజు. రాముడు జోలికి వెళ్తే నువ్వు నాశనమైపోతావు. నీకు తెలియక సీతమ్మని తీసుకొస్తాను అంటున్నావు. ఆమె బూది కప్పిన నిప్పు. తన తేజస్సుతో తనని రక్షించుకోగలదు. ఆమె కారణ జన్మురాలు. రాముడి యొక్క కోదండం నీడలో రక్షించబడుతున్న సీతమ్మని అపహరించి తేవడం నీ తరం కాదు రావణ. ఆవిడ్ని అపహరించడానికి నీ శక్తి సరిపోదు. జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం
యదిచ్ఛసి చిరం భక్తో మాకృదా రామవిప్రయం. నీకు రాజ్యం ఉన్నది, నీకు కామించిన భార్యలు కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళతో నువ్వు హాయిగా జీవితాన్ని గడపాలి అనుకుంటే రాముడి పట్ల అప్రియాన్ని మాత్రము చెయ్యకు. నీకు ఒక విషయం చెబుతాను, గుర్తుపెట్టుకో. నేను కూడా ఒకప్పుడు నీలాగే విర్రవీగాను. ఆ రోజుల్లో నేను నల్లటి శరీరంతో ఉండి బంగారు కుండలు పెట్టుకొని పరగర్వముతో మందించి ఉండేవాడిని. ఆ సమయంలో విశ్వామిత్రుడు తంటటి వాడు యాగం చేస్తుంటే నేను ఆ యాగాన్ని ధ్వంసం చేశాను. విశ్వామిత్రుడు అయోధ్య నుంచి రాముడిని లక్ష్మణుని తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరూ యాగం చుట్టూ తిరుగుతూ ఆ యాగాన్ని రక్షిస్తున్నారు. యాగం చివరికి వచ్చాక ఆ యాగాన్ని ధ్వంసం చేయాలనుకొని నేను ఆకాశ మార్గంలో వచ్చి చూశాను. ఇప్పుడు నీకెంత పొగరు ఉన్నదో అప్పుడు నాకంత పొగరు ఉండేది. అజాత వ్యంజన శ్రీమన్ పద్మపత్ర నీవేక్షణ ఏకవస్త్రోదరో ధన్వీ నికి కనకమలాయ. నేను కిందికి చూసేసరికి మెడలో ఒక బంగారు గొలుసు వేసుకొని, మీసాలు కూడా సరిగ్గా నాక, పద్మముల వంటి కన్నులు, ఒక వస్త్రము కట్టుకొని, చేతిలో కోదండం పట్టుకొని, పిలక పెట్టుకొని ఉన్నవాడిని చూశాను. విశ్వామిత్రుడు వెళ్ళి, ఈ పిల్లవాడినా తీసుకొచ్చింది, వీడు నన్ను చంపేవాడు అని నువ్వు ఎలా అనుకున్నావో నేను కూడా అలాగే అనుకున్నాను. బాలచంద్రుడు వంటి ముఖముతో ఉన్న ఆ రాముడు నన్ను ఏమి చేస్తాడులే అని నేను ఆ యాగగుండంలో రక్తాన్ని వర్షించాను. రాముడు నన్ను ఒక బాణం పెట్టి కొడితే నేను 100 యోజనముల అవతల సముద్రంలో పడిపోయాను. కొంతకాలానికి నాకు తెలివి వచ్చింది. అప్పటి నుంచి నాకు రాముడన్నా రామబాణమన్నా హడల్. పాములున్న సరోవరంలోకి చేరిన చేపలు ఎలా నశించిపోతాయో, తాను ధర్మంగా బతుకుతున్న అధర్ముడితో స్నేహం పెట్టుకున్నవాడు కూడా అలానే నశించిపోతాడు. అందుకని నీతో స్నేహం పెట్టుకోవడానికి నాకు భయంగా ఉన్నది. అసలు నీకు పరుల భార్యలను తెచ్చుకోవాలని కోరిక ఏమిటి? నీకు ఉన్నటువంటి 1000 భార్యలతో సుఖముగా ఉండలేవా? ఇప్పటిదాకా బాగానే ఉన్న నీకు ఇటువంటి పాడు బుద్ధి ఎందుకు కలిగింది? రాముడి జోలికి వెళ్ళమాకు, నాశనమైపోతావు. ఆనాడు రాముడి బాణపు దెబ్బ తిన్నాక కొంతకాలానికి నాకు మళ్ళీ అహంకారం పుట్టుకొచ్చింది. రాముడు మళ్ళీ కనబడులే అని ఒక పెద్ద మృగ రూపము పొంది నాకున్న పాత స్నేహితులిద్దరితో కలిసి తాపసుల్ని చంపి వారిని భక్షిద్దామని మేము బయలుదేరాము. అలా కొన్ని ఆశ్రమాల మీద దాడి చేసి తాపసుల్ని భుజించాము. తర్వాత మేము అలా తిరుగుతుండగా నాకు నారచీర కట్టుకొని జటులు వేసుకొని సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి కోదండం పట్టుకున్న ఉన్న రాముడు కనిపించాడు. అయితే రాముడు మారిపోయాడు. ఇప్పుడు ఆయన ఒక తాపసి కనుక నేను తినేయచ్చనుకొని నా స్నేహితులిద్దరినీ ప్రోత్సహించి రాముడి మీదికి పంపాను. అప్పుడు రాముడు వాళ్ళిద్దరినీ 2 బాణములతో సంహరించాడు. నేను కనపడితే రాముడు నన్ను చంపేస్తాడని ఆయనకి కనపడకుండా పారిపోయి వచ్చేశాను. అప్పటి నుంచి నాకు నిద్రలో కూడా రాముడు కోదండం పట్టుకొని కనబడుతుంటాడు. నేను ఉలిక్కిపడి లేచిపోతుంటాను. అప్పటి నుంచి చంపడాలు మానేసి నారచీర కట్టుకొని శాకాహారం తింటూ తపస్సు చేసుకుంటున్నాను. నేను ఏ కందమూలాలు తెచ్చుకుందామని బయటికి వస్తే ప్రతి కొమ్మ మీద, కాయ మీద, గడ్డి పరక మీద, భూమి మీద, నీటి మీద, ప్రతి చోట నన్ను చంపడానికి యముడు వచ్చినట్టు రాముడు కనబడుతుంటాడు. నేను బయటికి కూడా వెళ్ళడం లేదు. నాకిప్పుడు కన్ను మూసినా తెరిచినా రాముడే కనబడుతున్నాడు. నాకంత రామమయమై కనబడుతుంటే నేను ఎవరిని బాధ పెట్టను, ఎవరి జోలికి వెళ్ళను. రావణ, ఇవాళ నా పరిస్థితి ఏమిటో తెలుసా? నా దగ్గరికి ఎవరన్నా వచ్చి రథము అని అందమానో లేకపోతే రత్నమని అందమనోరా అని పలుకుగాని వారు తర్వాత ఏమంటారేమో అని నేను పారిపోతున్నాను. నీ తీట తీరక యుద్ధం చేస్తాను అంటే యుద్ధం చేసుకో. నా మాటలు విని నీ కోరిక తీరిపోతే ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. ఈ రెండింటిలో ఏదో ఒకటి చెయ్యి. ఇందులోకి నన్ను మాత్రం లాగకు. ప్రతిసారి మా చెల్లి ముక్కు చెవులు కోసేశాడు అంటున్నావు కదా, అసలు మీ చెల్లి ఏమి చేసిందని
ఆవిడ ముక్కు చెవులు కోశారని మీరెవరన్నా అడిగారా? అడగకుండా వెళ్ళి కరుడు మరణించాడు. నువ్వు కూడా అదే మార్గంలో వెళ్ళిపోతున్నావు. నా మాట విని ఇటువంటి పనులు చెయ్యకు అని మారీచుడు అన్నాడు. మారీచుడు చెప్పిన మంచి మాటలు తలకి ఎక్కకపోవటం వలన రావణుడు ఇలా అన్నాడు. చెబుతావు ఏమిటి? రాముడు గురించి అన్ని గొప్పలు చెబుతావు. రాముడు కేవలం ఒక మనిషి. నా దగ్గర రాముడిని పొగడవద్దు. నా నిర్ణయం మారదు. కరుడు వెళ్ళిన మార్గంలోనే రాముడిని కూడా పంపుతాను. నీ సహాయంతోనే సీతని ఎత్తుకొస్తాను. నేను నిన్ను సీతని అపహరించడం కోసమని జింక వేషం వేయమన్నాను. అంతేకాని ఇందులో అపాయం ఉందా లేదా అని నేను నిన్ను అడగలేదు. ఇవన్నీ నిన్ను ఎవడు చెప్పమన్నాడు? నువ్వు పరిధిని మించి మాట్లాడుతున్నావు. ప్రభువు నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే అడిగిన ప్రశ్నకి అంజలి ఘటించి జవాబు చెప్పడం నీ బాధ్యత. ఇక అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. రాజు, అగ్ని, ఇంద్రుడు, సోముడు, వరుడు, యముడు అనే 5 రూపాలలో ఉంటాడు. నువ్వు నా మాట వింటే నేను నీ పట్ల సౌమ్యంగా ఉంటాను. కాదంటే నేను నీకు యముడిని అవుతాను. నేను చెప్పినట్లు నువ్వు వెంటనే బంగారు లేడిగా మారి బయలుదేరు. జింకగా వెళితే రాముడి చేతిలో సస్తావో లేదో అన్నది అనుమానమే. కానీ వెళ్ళనంటే మాత్రం నిన్ను చంపేస్తాను అన్నాడు. అప్పుడు మారీచుడు, రాజు తప్పు త్రోవలో నడుస్తుంటే మంత్రులైన వారు చుట్టూ చేరి నిగ్రహించాలి. అలా నిగ్రహించని మంత్రులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. రాజ్యపాలన నిర్వహిస్తున్న వాడిని పాశములతో పట్టి స్థితిలో మంత్రులు లేకపోతే ఆ మంత్రులకి మరణశిక్ష విధించాలి. రాజే ధర్మం, రాజే జయం. రాజు వల్లనే లోకానికి రక్షణ. ఆ రాజు ధర్మం తప్పిన నాడు లోకములో రక్షణ ఉండదు. ఆ రాజుని ఆశ్రయించిన వారెవ్వరూ బతకరు. స్వామినా ప్రతీకూలేన ప్రజాస్థిరేణ రావణ రక్షమానా వర్ధనార్థే మేష గోమాయన యదా. రాజన్న వాడు ప్రజల వెనకాల కొడుకులా, వెనక తండ్రిలా ఉండాలి. అలా ఉండని వాడు ఆవుల వెనకాల వచ్చిన నక్క లాంటివాడు. అలాంటి వాడి వలన ఆ ప్రజలకి భద్రత ఉండదు. నీలాంటి దుర్మార్గుడు రాజుగా ఉన్న ఆ రాజ్యంతో పాటు ఆ రాక్షసులు నశించిపోతారు. నీకు పుట్టిన ఈ నీచమైన కోరిక వలన నీ సైన్యం కూడా నశించిపోతుంది. రాముడు చూస్తుండగా సీతమ్మని తీసుకురాలేవని తెలిసి రాముడు లేనప్పుడు సీతమ్మని అపహరించాలని ప్రయత్నం చేస్తున్నావు. నీకు తెలుసు నువ్వు పిరిగివాడివని, యుద్ధంలో నిలబడలేవని. నువ్వు నా ప్రభువి కనుక నా కొన ప్రాణం వరకు నువ్వు చెప్పిన పనిని చేయడానికి ప్రయత్నిస్తాను. సీతమ్మ కంటే ముందు నన్ను రాముడు చూస్తే నా పని అయిపోయినట్టే. రాముడిని చూసి నేను ఒక్కడినే చనిపోతాను. ఆ తర్వాత సీతమ్మని తెచ్చి నువ్వు సకల బంధు పరివారంతో చనిపోతావు. ఎప్పుడైతే ఈ పని చేస్తాను అన్నాను అప్పుడే నా ప్రాణాలు పోయాయి. ఇప్పుడు నీ ముందు ఉన్నది మారీచుడు అనే బొమ్మ. ఆ బొమ్మని నీకు నచ్చినట్టు వాడుకో. నీకు ఎంత చెప్పినా నువ్వు వినడం లేదు కనుక నీ కోరిక తీర్చే ప్రయత్నము చేస్తాను పద అన్నాడు మారీచుడు రావణాసురుడితో. నెక్స్ట్ ఎపిసోడ్లో జింకగా మారి మారీచుడు రాముడు అక్కడికి వెళ్తాడా, వెళ్ళిన తర్వాత రావణాసురుడు సీతమ్మని తీసుకెళ్తాడా అనేది చూద్దాం.